నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి భూముల అంశంలో చంద్రబాబుకు ఊరట. సిఐడి కేసు విచారణపై 4 వారాలు స్టే విధించిన హైకోర్టు. భూములు స్వచ్ఛందంగానే ఇచ్చామన్న ఎస్సీ రైతులు. ఎవరూ బెదిరించలేదని సిఐడి విచారణలో స్పష్టీకరణ. తిరుపతి ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలన్న సీఎం జగన్. వచ్చే ఆధిక్యం దేశానికి సందేశం కావాలని నేతలకు సూచన. బంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్కు భాజపా యత్నిస్తోందన్న మమత. దీదీనే వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని సువేందు ఎదురుదాడి. దేశంలో మళ్లీ కలవరం రేపుతోన్న కరోనా వ్యాప్తి. కొత్తగా 39,726 కేసులు, 154 మరణాలు. దేశంలో వృధా అవుతోన్న కరోనా టీకా. ఇప్పటి వరకు 24 లక్షల డోసులు నిరుపయోగమయ్యాయన్న కేంద్రం. అసహజ శృంగారం చేసి గుంటూరు జిల్లా బాలుణ్ణి చంపిన కిరాతకుడు. పోలీసుల అదుపులో నిందితుడు. త్వరలో ఛార్జ్ షీట్. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. సిఐడి కేసు విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. నమోదైన కేసులో ఆధారాలు చూపించాలని హైకోర్టు సిఐడి అధికారులను కోరింది. తమపై సిఐడి కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు, నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమన్న సిఐడి అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తునకు అనుమతిస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. చంద్రబాబు తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఫిర్యాదులోని ఆరోపణలకు, పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని ఆక్షేపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు సిఐడి విచారణపై స్టే విధించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇది ఓన్లీ రాజకీయ ప్రయోజనాలతో మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టారు అని చెప్పేసి వాదనలు వినిపించినారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి ఆధారాలు వచ్చినాయి అని అడిగినప్పుడు అక్యూజ్ల మీద ఎటువంటి ఎలిగేషన్స్, ఎటువంటి ఆధారాలు మేము సేకరించలేకపోయినాం. ఇప్పటికిప్పుడు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. 146 బార్ ఉంది. అధికారులను అక్యూజులుగా పెట్టకుండా అసలు మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఏ విధంగా అధికారులు అక్యూజులుగా వస్తారు? అసలు పెట్టవలసింది అధికారుల్ని. నిందితులు ఎవరెవరున్నారో ఏంటో దాని మీద పూర్తిగా క్లారిటీ లేని కారణంగా ఆనరబుల్ హైకోర్టు విచారణ మీద 4 వారాలు టిల్ నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ ఇన్వెస్టిగేషన్ స్టే చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీస్ ఇచ్చారు. బికాస్ ఈజ్ డిఫాక్టో కంప్లైనెంట్ అండ్ సెకండ్ రెస్పాండెంట్ గా ఉన్నాడు కాబట్టి. రాజధానికి భూములు స్వచ్ఛందంగానే ఇచ్చామని, తమ వద్ద ఎవరూ లాక్కోలేదని కొందరు అమరావతి ఎస్సీ రైతులు తేల్చి చెప్పారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సిఐడి విచారణకు పలువురు ఎస్సీ రైతులు హాజరయ్యారు. తమను ఎవరూ బెదిరించలేదని, మనస్ఫూర్తిగా భూములిచ్చామని విచారణలో చెప్పారు. ప్రభుత్వం నుంచి పరిహారమూ అందినట్లు వివరించారు. మా ఊరు అడిగారు, కోరింగ్ ఇచ్చామన్నాం. ఎట్లా లాక్కున్నారా అన్నారు. మేము స్వస్థంగా ఇచ్చామన్నాం. అది జరిగింది సార్. ఎకరం 2 సెంట్లు ఇచ్చాము. నాకు 600 గజం ఇచ్చారు. అది సార్ స్వస్థంగా ఇచ్చారు. ఎట్లా ఇచ్చారో మేము స్వస్థంగా ఇచ్చామని చెప్పాము. మేము 4 వచ్చాము, 3 వచ్చామండి. వాళ్ళు ఎకరం ఇచ్చారు. వాళ్ళు కూడా నాతో పాటు. దానివల్ల మీకు ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదు. మరి ఎందుకు పిలిచారు మిమ్మల్ని? ఇంకేమో అక్రమం తీసుకున్నారని పిలిచారు. మేము తీసుకోలేదని చెప్పాము. నేనే నష్టపోలే. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలు ఉండాలని, ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని వైకాపా నేతలకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించిన ఆయన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రి ఇన్ఛార్జిగా, ఒక ఎమ్మెల్యే అదనంగా ఉంటారని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలొచ్చాయన్న సీఎం ఇదే సమయంలో పార్టీ నేతలు అతి విశ్వాసానికి పోవద్దని, సమన్వయంతో పనిచేసి వైకాపా అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలన్నారు.
కేవలం ముడి ఇనుము కొనుగోలుకే విశాఖ ఉక్కు పరిశ్రమ 65% ఖర్చు చేయాల్సి వస్తోందని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని 2007లోనే పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసిందని, అది అప్పటి నుంచి కేంద్రం వద్దే పెండింగ్లో ఉందన్నారు. విశాఖ ఉక్కుకు ప్రభుత్వ రంగ సంస్థ గుర్తింపు తొలగించాలన్న దురుద్దేశం ఉంటే తప్ప కేంద్రం దానిపై ఎందుకు దృష్టి సారించట్లేదో అర్థం కావట్లేదన్నారు. ఏదైనా సమస్య వస్తే సాయం చేస్తామంటూ ప్రైవేటు సంస్థలకు అభయాన్ని ఇస్తోన్న కేంద్రం తన ఆధీనంలో ఉన్న సంస్థలను ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించలేదని ఎంపీ కనకమణిల రవీంద్ర కుమార్ రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన సమస్య పరిష్కరించేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. కనకమణిల ప్రశ్నకు బదిలిచ్చిన కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదన్న ఫిర్యాదులు ఏమైనా వస్తే విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికల్లో వైకాపా ప్రలోభాలు, బెదిరింపులు, దాడులకు పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సన్నాహక సదస్సులో పాల్గొన్న ఆయన వైకాపా దౌర్జన్యాలను ఎదుర్కోగల సత్తా భాజపాకు మాత్రమే ఉందన్నారు. అధికారులు జగన్ కోసం పనిచేస్తున్నారని ఆక్షేపించారు. అభివృద్ధి ఎజెండాగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి ప్రచారం నిర్వహిస్తామన్నారు. కార్పొరేషన్లో 6,000 మందికి డబ్బులు ఇచ్చారు. అక్కడ వచ్చిన ఓట్లు, పోలేని ఓట్లు 5,000. అధికార పార్టీ అభ్యర్థికి 3,500. ఒక పంచాయతీ బోర్డు మెంబర్కి నెల్లూరు జిల్లాలో 51 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వెళ్ళిందంటే ప్రజాస్వామ్యం మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి విశ్వాసం ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ప్రభుత్వం దాకా ఏ అంశం మీద ఎంత ఆదాయం కావాలి అనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వాలు పెడుతూ ఆ ఆదాయాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి తీవ్రంగా నెగ్గాలనే ప్రయత్నం, అధికారం అనేది ప్రభుత్వం యొక్క వ్యాపారం కోసంగా ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ధోరణి ముందుకు వెళ్తుంది. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మోకా భాస్కర్రావు హత్య కేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నిని 6 నెలల పాటు జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మచిలీపట్నం మేయర్గా మోకా భాస్కర్రావు భార్య వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. కార్పొరేటర్గా ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన చింతా చిన్ని తన అనుచరులతో సామాన్యులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు జిల్లా బహిష్కరణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించిన ఆయన రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,80,000 మంది మొదటి డోస్ పొందారన్నారు. పట్టణ, గ్రామ సచివాలయాల పరిధిలో అర్హులైన వారికి సత్వరమే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య పరీక్షల సంఖ్యను పెంచాలన్నారు. 100% ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాల్సిందిగా స్పష్టం చేశారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించడంతో పాటు వైరస్ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఈ నెల 14వ తేదీన జరిగిన బాలుడి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. బాలుడు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ ప్రారంభించారు. ముళ్లపొదల్లో బాలుడి మృతదేహం లభించడంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలుండటం వల్ల హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు. ఇదే కోణంలో విచారిస్తుండగా గోపి అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. బాలుడితో అసహజ శృంగారం జరిపిన గోపి గొంతునులిమి చంపినట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలో ఛార్జిషీట్ నమోదు చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు. బాలుడిపై మరొకసారి ఈ అఘాయిత్యంకి పాల్పడడం జరిగింది. ఈ వ్యక్తి యొక్క సైకలాజికల్ స్టేటస్, మెంటల్ స్టేటస్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇంత కిరాతకంగా చంపినటువంటి ఈ గోపి ఎక్కడికి వెళ్లకుండా గ్రామంలోనే ఉండి తను కూడా నేరస్థల పరిశీలనకు వెళ్ళినప్పుడు పోలీసుతో పాటు వచ్చి ఏమీ ఎరగని వాళ్ళలాగా ఎన్నిసార్లు పోలీసు బృందాలు వెళ్ళినా వాళ్ళందరికీ సహకరిస్తున్నట్టే యాక్షన్ చేస్తూ పోలీసును తప్పుదారి పట్టించడానికి ట్రై చేశాడు. ఈ కేసుని అందరూ కూడా పరిపర విధాలుగా శోధించి ముద్దాయిని అరెస్ట్ చేసి ఫిక్స్ చేయడం జరిగింది. కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో రాజ్భవన్ నుంచి వర్చువల్గా పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ వర్సిటీ పురోగతి అభినందనీయమన్నారు. మన జ్ఞానాన్ని ఇతర భాషల్లో అనువాదించి తద్వారా దాని వ్యాప్తికి కృషి చేయాలన్నారు. విద్యారంగంలో రాయలసీమ ప్రాంతం గణనీయమైన పురోగతిని సాధిస్తోందన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు జన్మభూమిపైన ప్రేమను మరవరాదని, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. డిగ్రీ పట్టా పొందిన వారిలో 70% మంది బాలికలే ఉండటం ఆనందదాయకమన్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడులో తెలుగుదేశం కార్యకర్త కృష్ణారావు మృతి బాధాకరమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వైకాపా మూకల దాడి కారణంగానే కృష్ణారావు చనిపోయారని ఆరోపించారు. అతని కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వైకాపాకు ఓటేయకపోతే పథకాలు తీసేస్తామని వాలంటీర్ల ద్వారా బెదిరించి మరీ ఓట్లేయించుకున్నారని మండిపడ్డారు. ఇన్ని అరాచకాలకు ఎదురొడ్డి గెలిచిన తెదేపా మద్దతుదారులను అంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. నియంత పాలనని తుదముట్టించే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండతో తనపై దాడులు జరుగుతున్నాయన్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రపతిని కలిసి ఇదే విషయమే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తామని బెదిరిస్తున్నారన్న ఆయన జరుగుతున్న పరిణామాలను రాష్ట్రపతి కోవింద్కు వివరించారన్నారు. ఫిర్యాదును కేంద్ర హోంశాఖకు పంపిస్తారని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్టు తెలిపారు. జరుగుతున్న దాడుల్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో రూల్స్ అన్ని కూడా పట్టించుకోకుండా ఒకే సమయంలో 7 పోలీస్ స్టేషన్లలో దాఖలైన ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా వారికి చూపెట్టడం జరిగింది. నియోజకవర్గానికి వెళ్లలేని స్థితిలో ఉన్నాను. వారికి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన పిదప వారు దీన్ని నేను హోమ్ మినిస్ట్రీకి కూడా పంపిస్తాను. అండ్ ఈ అడ్వైజ్డ్ మీ టు మీట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షాజీ. ఐ హోప్ ఐ విల్ బి ఏబుల్ టు meet him and explain. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణలో తర్వాతి క్రాస్ ఎగ్జామినేషన్ వచ్చే నెలకు వాయిదా పడింది. తెలంగాణ తరపు సాక్షి ఘన్శ్యామ్ను ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్, పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలపై ప్రశ్నలకు ఘన్శ్యామ్ సమాధానం ఇచ్చారు. తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్ను వచ్చే నెల 28, 29, 30 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు బ్రిజేష్ కుమార్ తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన 5గురిలో 3 మృతి చెందారు. అయ్యప్ప కాలనీలో ఓ ఇంట్లోని శుభకార్యానికి రాజమహేంద్రవరం నుంచి కొందరు బంధువులు వచ్చారు. మధ్యాహ్నం పక్కనే ఉన్న గోదావరి నదికి స్నానం చేసేందుకు వెళ్లారు. ఒక బాలుడు మునిగిపోతుండగా కాపాడే ప్రయత్నం చేసి 5గురు గల్లంతయ్యారు. 3 స్థానికులు రక్షించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోదావరిలో మునిగిపోయిన బాలుడు, మహిళ మృతదేహాలను బయటకు తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందారు. 2 మహిళలు భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశ రాజధాని ప్రాంతం ఎన్సీటీ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పోరాటానికి బంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఓ లేఖ రాశారు. ఎన్సీటీ బిల్లు సమాఖ్య వ్యవస్థపై కేంద్రం చేస్తున్న సర్జికల్ దాడిగా దీదీ అభివర్ణించారు. వరుస ఎన్నికల్లో ఆప్ చేతిలో ఓడిపోతున్న భాజపా అడ్డదారులు అధికారం చెలాయించేందుకు ఈ బిల్లు తెస్తోందని ఆరోపించారు. మమత లేఖపై ట్విట్టర్లో స్పందించిన కేజ్రీవాల్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే ఎన్సీటీ బిల్లును కేంద్రం ఈ నెల 15న లోక్సభలో ప్రవేశపెట్టింది. పశ్చిమ బంగాల్ శాసనసభ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని టీఎంసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. టీఎంసీ ప్రతినిధుల బృందంలో సీనియర్ సాగతారాయ్, మౌహాయ్ మొయిత్రా, యశ్వంత్ సిన్హా ఉన్నారు. పశ్చిమ బంగాల్లో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ అడ్డదారులు తొక్కుతోందని టీఎంసీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని టీఎంసీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. బంగాల్లో తృణమూల అధినేత మమతా బెనర్జీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వరుసగా ర్యాలీలు, సభల్లో పాల్గొంటూ భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని ద్రోహులుగా అభివర్ణించిన దీదీ వారు వెళ్లిపోవడం మంచిదేనన్నారు. మేదినీపూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమత పార్టీ మారిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల చాలా కాలం నుంచి భాజపాలో ఉన్నవారు కన్నీరు కారుస్తున్నారన్నారు. భాజపా అల్లర్లు, హత్యలతో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కొత్తగా కనిపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓటర్లను కోరారు. గతంలో తన తలపై దాడి చేశారన్న దీదీ ఇప్పుడు కాళ్లపై దాడి చేయడం ద్వారా ప్రచారానికి దూరం చేయాలని భావిస్తున్నారంటూ దుయ్యబట్టారు. బంగాల్లో శాసనసభ ఎన్నికల్లో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల్లో భాజపా రిగ్గింగ్ ప్రయత్నిస్తోందన్న మమతా బెనర్జీ ఆరోపణలను సువేందు అధికారి ఘాటుగా తిప్పికొట్టారు. మమతా బెనర్జీని రిగ్గింగ్ రాణి అని సంబోధించారు. అలాంటి వ్యక్తి రిగ్గింగ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బంగాల్లో అధికార వ్యవస్థను, పోలీస్ యంత్రాంగాన్ని మమతా సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ వ్యక్తులు, చొరబాటుదారుల ద్వారా భాజపా అభ్యర్థులను మమతా సర్కార్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. रिगिंग की क्वीन बोल रही है। बंगाल में ममता बनर्जी का हार तैयार है। अभी भी गलत तरीके से पूरा एडमिनिस्ट्रेशन को, पुलिस को इस्तेमाल कर रहे हैं और कुछ घुसपैठियों को देकर, पाकिस्तानी को देकर कैंडिडेट को रोक रहा है। पुलिस खड़ा होकर देख रहा है, इधर तो चल रहा है। रुकना मुश्किल है, जनता साथ है। भारत माता की जय होगा। రాష్ట్రంలో కొత్తగా 246 మందికి కరోనా సోకింది. కోవిడ్ కారణంగా మరో మరణం నమోదైంది. కరోనా బారి నుంచి మరో 131 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1909 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 31,546 నిర్ధారణ పరీక్షలు జరిపారు.
దేశంలో రోజువారీ కరోనా కేసుల వృద్ధి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 39,726 మంది కరోనా సోకినట్టు కేంద్రం ప్రకటించింది. ఒక మహారాష్ట్రలోనే 25,833 కేసులు నమోదైనట్టు వెల్లడించింది. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,15,14,331కి పెరిగింది. మరో 154 మంది చనిపోగా కోవిడ్ మరణాల సంఖ్య 159,370కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,71,282 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 3,93,39,817 మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్టు పేర్కొంది. దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ మరింత విస్తృతం చేస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. దేశంలోని 2 కోవిడ్ టీకాల సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 3.5 నుంచి 4 కోట్ల మంది టీకా తీసుకున్నారని, వారి కొంతమందిలో మాత్రమే సమస్యలు వచ్చినట్టు తెలిపారు. వైద్య నిపుణులు చెప్పిన సూచనల ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరికి టీకా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. Vaccine doesn't require universal immunization, and all these priority group that you will give it to health workers and the frontline workers, now we are giving it to people above 60 or those with comorbidities between 45 and 59. Tomorrow this will further expand. It is not necessary scientifically to give each and every person in the country the vaccine. It is not going to be given to each and every person on this globe. This prioritization process being a dynamic process, the behavior of COVID is also a dynamic process. All the things are based on scientific facts and scientific vision of the overall scientific and health community. ప్రజలను విడగొట్టేందుకు భాజపా విద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అసోంలో విద్యార్థులతో ముచ్చటించిన రాహుల్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని హామీ ఇచ్చారు. భాజపా ఎక్కడ విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్న దానితో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రేమ సామరస్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ దేశాన్నంతా నియంత్రించాలని చూస్తోందని ఆరోపించిన రాహుల్ గాంధీ విద్యార్థులు ప్రేమ విశ్వాసంతో ఆ ప్రయత్నాలను నిలువరించాలని పిలుపునిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గృహిణులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణనిచ్చి తద్వారా వారికి ఆదాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదిస్తారని కమల్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కార్పొరేషన్ వంటి ప్రభుత్వ విభాగాలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని కమల్ అభిప్రాయపడ్డారు. రవాణా కార్పొరేషన్లోని ఉద్యోగులను వాటాదారులుగా చేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు నడుస్తాయన్నారు. తమిళనాడులోని గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడం, ముడి పదార్థాలు సరఫరా చేసి ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం వంటివి కమల్ మేనిఫెస్టోలో ఉన్నాయి. మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్పై భాజపా అధిష్టానం సీరియస్గా స్పందించింది. వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీరత్ సింగ్ను ఢిల్లీకి పిలిచారు. కొంతకాలం క్రితం విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చున్న ఓ మహిళ చిరిగిన జీన్స్ ధరించిందని, ఆమెకి 2 పిల్లలున్నారని ఓ సమావేశంలో తీరత్ సింగ్ అన్నారు. ఇలాంటి దుస్తులు ధరించి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తారని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రిపుట్ జీన్స్ ధరించిన పోస్టులు పెడుతూ కొందరు నిరసన వ్యక్తం చేశారు. మహిళలు చిరిగిన జీన్స్ ధరించడం భారతదేశ సంస్కృతిని దెబ్బతీయడమే అంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీలో మహిళా కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన తెలిపారు. జీన్స్ ప్యాంట్లను కత్తెరతో కత్తిరించుకున్నారు. చిరిగిన జీన్సా లేక చిరిగిన ఆలోచనలా అంటూ ప్లకార్లు ప్రదర్శించారు. తీరత్ సింగ్ రావత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శత్రుదేశ లక్ష్యాలను క్షణాల్లో ధ్వంసం చేసే యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. సైన్యం కోసం 1,188 కోట్ల రూపాయలతో 4,960 మిలాన్ 2T యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను బీడీఎల్ నుంచి కొనుగోలు చేస్తున్నట్టు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణులను భూ ఉపరితలం, అదేవిధంగా వాహన ఆధారిత లాంచర్ల నుంచి ప్రయోగించవచ్చని పేర్కొంది. 3 ఏళ్లలో వీటిని సైన్యంలో ప్రవేశపెడతామని వెల్లడించింది. ఫ్రాన్స్కు చెందిన రక్షణ సంస్థ ఎంబీడీఏ ఇచ్చిన లైసెన్స్ ప్రకారం వీటిని బీడీఎల్ ఉత్పత్తి చేస్తుందని వివరించింది. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన వారు, చట్టబద్ధంగా వలస వచ్చిన వారి సంతానం సహా లక్షలాది మంది భారతీయ వలసదారుల పౌరసత్వానికి వీలు కల్పించే 2 కీలక బిల్లులకు ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 228 197 ఓట్లతో ఆమోదం లభించింది. తాత్కాలిక రక్షణ హోదా కలిగిన వారు, డ్రీమర్లకు అమెరికా పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లుల ద్వారా వీలు కలగనుంది. H1B వీసా ద్వారా వచ్చిన వారి సంతానానికి పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లుల ద్వారా వీలు కలగనుంది. వీటిని సెనేట్ ఆమోదానికి పంపనున్నారు. అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో చట్టాలుగా మారనున్నాయి.
అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మూడీస్ పెంచిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. గత 5 సెషన్లుగా నష్టాల్లో కొనసాగిన సెన్సెక్స్ ఇవాళ 642 పాయింట్లు పెరిగింది. ఉదయం 48,881 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన మధ్య అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో 48,587 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. మధ్యాహ్నం లభించిన కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లిన సెన్సెక్స్ 50,003 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 49,858 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 14,744 వద్ద ముగిసింది.